దేవుని వాక్యం చదువుకుందాము. 145వ కీర్తన 13వ వచనం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. కాబట్టి దేవుని రాజ్యము శాశ్వత రాజ్యము. దేవుని రాజ్యం ఎన్నటికీ లయం కాదు. దేవుని రాజ్యములో ఎన్నో రకాలటువంటి జీవులు ఉంటూ వచ్చాయి. దేవదూతలు, కేరుబులు, షేర్బులు, అగ్నిరథాలు, అగ్ని గుర్రాలు, ఇంకా రకరకాలటువంటి వైభవాలు పరలోకములో ఉంటూ వచ్చాయన్నమాట. వాటన్నిటితోనే దేవుని మహిమతోనే దేవుని రాజ్యం యుగయుగాలు నిలుస్తుంది. కాబట్టి దేవుని పరిపాలన చూసినట్లయితే నీ రాజ్య పరిపాలన తరతరములో ఉండును. కాబట్టి దేవుడే యుగయుగాలు రాజుగా ఉంటాడు. పరలోకములో దేవుడు తండ్రి అయిన యెహోవా దేవుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు రాజుగా ఉండి తరతరాలు యుగయుగాలు పరిపాలన చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆ మంచి రాజ్యములోకి, ఆ పరిశుద్ధ రాజ్యములోకి, ఆ మహిమ రాజ్యములోను మనం కూడా ఉండాలని దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చాడు, మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు తన దూతలతో వచ్చినప్పుడు మనం కూడా రాజ్యములోనికి వెళ్ళేవారంగా ఉంటాం. ఆ రాజ్యములో ఆకలి లేదు, ఆ రాజ్యములో దప్పుకులు లేవు, ఆ రాజ్యములో రోగము లేదు, ఆ రాజ్యములో మరణము లేదు. ఎల్లప్పుడూ సంతోష కలిగిన రాజ్యం.